తప్పుద్రోవ పెట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సిద్ధాంతకర్తలే మళ్ళీ అన్ని పెద్ద సిద్ధాంతాలు అవన్నీ వాళ్ళు చలామణి అయితే లోకంలో. వాళ్ళకి ఓ శిష్యులు బృందాలు ఆశ్రమాలు నానా గందరగోళాలు. శిష్యులకే ఉంది, బుద్ధిలో ఏముండదు కాబట్టి ఎటైనా తిరుగుతుంటారు. అది గొర్రెల మంద అన్నారు. ఏమందా మీరు కలిస్తే కదా అండి. మీరు బ్రహ్మజ్ఞాన దక్షిణామూర్తి స్తోత్రం. అందువల్ల శిష్యుడికి ఆలోచన శక్తి ఉండదు. గురువే ఆలోచన శక్తి ఇవ్వాలి. వీడో గొర్రె అనుకోండి, నాదో గొర్రె. అటువంటి గొర్రెలు ఏవైతే గతంలో వెళ్ళాయో ఆ గొర్రెల గురించి వాళ్ళు మళ్ళీ విశ్లేషణ చేసిన వాళ్ళు సామాన్యులు కాదు. కానీ వాళ్ళది ఒక శక్తి మధ్యలో ఆపించింది, మాయాశక్తి. అది ఆవిడ జారి పోతే చివరి దాకా వెళ్ళలేదు. ఇందులో అమ్మవారు ఆరాధన ఏమవుతుందా? దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధించ శూన్యం విదుః శ్రీ బాలాంఘజడోపమాస్వహమితి భ్రాంత భృసంవాదినః మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఇగో మొదట్లైనా చూడండి. దేహం ప్రాణమపి ఇంద్రియాణి అపి చలాం బుద్ధించ శూన్యం విదుః. ఇక్కడ దాకా అక్కడక్కడ ఆగిపోయి అదే ఆత్మని తీసుకెళ్తారు. ఒకట దేహమే ఆత్మ అని అప్పుడు ఆగిపోతారు. ఇంకోడు అర్థం తర్వాత వివరణ చెప్పుకున్నా ముందు అర్థం. ఇంకోడు అబ్బాయి దేహం కాదని ప్రాణం దాకా వెళ్ళాడు, ప్రాణమే ఆత్మ అన్నారు. ఇక్కడ నుంచి విజయవాడ వెళ్లే లోపు అనకాపిల్లే విజయవాడ ఓడిపోయాడు. ఇలా అర్థమవుతుంది. అయితే ఏమిటో అనకాపిల్లి విజయవాడ ఏంట్రా అని కూర్చున్నాడు వాడు. ఎలవంచిలే విజయవాడ ఓడిపోయాడు. అసలు మతేవృందాలకి ఏమైనా విజయవాడ అంతేనా వస్తుంది అని తుల్లో ఓడిపోయాడు. తునే విజయవాడ ఓడ ముందుగా నాలుగు తెలివైన వాడు. సామర్ల కోట విజయవాడ ఓడిపోయాడు. మొత్తం విజయవాడ వెళ్ళాక ఎవరు వెళ్ళాలి, ఆచార్య ఎవరు వెళ్ళాలి. ఈ మధ్య దగ్గర మహానుభావులు ఏలూరులో ఓడిపోయాడు. విజయవాడ అంత వేరే వస్తున్నారు. ఎప్పుడైనా 6 గంటల కన్నా ముందు రాదు. వాడు అనుకున్న 6 గంటల వేళకి ఏమొచ్చిందంటే అక్కడికి ఈ మామిడి కూడా అమ్ముతారు. ఏంటది మామిడికాయలు ఎక్కువ ఉంటాయి. నూజివీడ్ అక్కడ ఆగింది ట్రైన్. వాడు 6 గంటలు అయిందన్నాడు. నూజివీడులో ఉంది. నూజివీడే విజయవాడ దిగబెట్టేవాడు. నూజివీడు విజయవాడ అవుతున్నారో జ్ఞానం వాడికి లేదు. 6 గంటలకు వస్తుంది. సో 6 గంటలు సిగ్నల్ లాగా అయిపోయింది. వాడికి జ్ఞానం లేదు. విజయవాడ వాడి వీళ్ళలో ఎవడు విజయవాడ వెళ్ళాడు. కానీ అందరూ విజయవాడ వెళ్ళేవారు అనుకుంటున్నారు. అనకాపల్లి వెళ్ళిన వాడు విజయవాడ వచ్చారంటారు. ఎలవంచిన వాడు విజయవాడ రా ఇలాగే ఉంది విజయవాడ అని. అందరూ విజయవాడ వెళ్ళిన వాడు అనుకున్న వాళ్ళు విజయవాడ వెళ్ళినవాడు ఒకడు. అలాగే సత్యాన్ని నిర్ధారణ చేయడంలో ఎవడు అందరూ ఒకటి పడ్డాడు. ఇది చెప్పడం ఇలాంటి ఎంత అర్థమైందో ఏంటో మీ అదృష్టం. నాకు ఇవన్నీ ఇంట్లో జ్ఞాపకం రావు, ఇక్కడే వస్తాయి. ఈ బల్ల ఇంటి పడిపోతాను. ఇంట్లో ఈ బల్ల మీద కూర్చుంటే ఇంకేమో వస్తాయి. రోజు బల్లోడు వ్యాన్లో ఈ బల్లోడు పడుకొచ్చి ఏదో ఉంది ఈ బల్ల మాత్రం. చిప్ ఏదో పెట్టారు, దీంట్లో ఏదో పెట్టాను. అందువల్ల దేహం కాదంటే ప్రాణం ఒకటండి. ముందు ఉన్నవయా ప్రాణం ఏంటి? ఇంద్రియాలను ఒకటండి. ఇంద్రియాలంటే మనసు కూడా అవుతుంది. ఓడనాట ఏ మనసు ఎలా ఆత్మ ఎలా వస్తాయా? బుద్ధి ఆత్మను ఒకటన్నా. ఓడనాట బుద్ధి ఉందని ఏమన్నా బుద్ధి ఏమిటి? ఈ బుద్ధి ఎక్కడుంది? గాఢంతంలో. గాఢంతంలో బుద్ధి లేదు, మనసు ఏం లేదు కదా. మరి గాఢంతంలో ఏముంది? ఏమీ లేదనేది గాఢంతంలో ఉంది. ఇక్కడ శూన్యం ఆత్మను ఒకటన్నా. వీళ్ళు సిద్ధమయ్యారు. విదుః ఈ విధంగా వీళ్ళు సత్యాన్ని నిర్ధారించడంలో ఓ ప్రమాదంలో పడి ఇంకా చూడ ఎలా ఉన్నారంటే స్త్రీ బాల అంధ జడ ఉపమాహ 4 పోలికలు చెప్పారు. స్త్రీ అనగానే మనం బయలుదేరిపోక్కర్లేదు. ఇక మనందరూ ఆత్మగా ఉండి వింటున్నాం కనుక స్త్రీ పదం వాడటంలో ఒక అర్థం ఉంది, చెప్పుకుందాం. స్త్రీలు, బాలురు, అంధులు, చెడులు. అందుకంటే గుడ్డివాళ్ళు. చెడులు అంటే బుద్ధి సరిగ్గా పనిచేయని వాళ్ళు. వేళ్లలాగా ఉపమా, వేళ్లతో అంటే వేళ్ల వలె. భ్రాంత భృశం వాదిన అహమితి. అంటే స్త్రీలు, బాలురు, అంధులు, జడులు వీళ్ళు వేళ్లలాగా ఏమి అంటే వేళ్లతో పోలిక. వీళ్లతో పోలిక అంటే వీడు కొంచెం తర్వాత అర్థం చెప్పుకుందాం. వేళ్లతో ఉపమాహ, వేళ్లతో అంటే వేళ్ల వంటి వాళ్ళగా, అది ఉపమాహ అంటే వేళ్ల వంటి పోలిక గలవారుగా వీళ్ళు ఏమంటారంటే భ్రాంత భృశం అహమితి వాదిన. ఏదైతే వీళ్ళు కాదు, ఏదైతే సత్యం కాదో అదే సత్యం అని గట్టిగా మళ్ళీ మొండిగా వాదిస్తుంటారు. మళ్ళీ మొండి వాదన మళ్ళీ భృశం వాదన.
అంటే కాదేమో అనే ఆలోచన వెనక రాదు. అదే సత్యం అన్నట్టు బల్ల బుద్ధి బల్ల వినకుండా సత్యం అర్థమవుతుంది. అంటే నేను దేహము ఒకటి ఫిక్స్ అయిపోయి ఆత్మ అంటే దేహం, నేను నేను నా స్వరూపం ఆత్మ కదా. ఒరే బాబు నువ్వు ఆత్మలా అని చెప్తే వాడికి ఆత్మనగానే దేహం కనిపించింది కదా, దేహమే ఆత్మను ఒకడాగిపోయాడు. ఒకడు ప్రాణమే ఆత్మను ఒకడాగిపోయాడు, అంటే ప్రాణమే నేనండి. ఓడు ముందుకెళ్ళి ఇంద్రియాలే నేను ఒకడాగిపోయాడు. ఒకడు ఇంకా ముందుకెళ్ళి మనస్సే నేను ఒకడాగిపోయాడు. ఇంకోటి ముందుకెళ్ళి బుద్ధే నేను ఒకడాగిపోయాడు. ఇంకోటి ముందుకెళ్ళి ఇవేం కాదా గాఢ నిద్రలో ఏదీ లేని శూన్య స్థితే నేను ఒకడాగి అని భ్రాంతులు వీళ్ళందరూ శాంతులు కాదు భ్రాంతులు. భ్రాంతులు అంటే స్వరూప నిర్ణయం సరిగ్గా చేయలేదు. భ్రమలో ఉన్నవాళ్ళు భృశం వాదన, అది అహం ఇది. దాని పోలికలు చెప్పారు స్త్రీ, బాలుడు, జడుడు, అంతుడు. అది అర్థం చెప్పుకున్నాం. అహమితి అంటే తాను కాని దానిని తాను అనేటటువంటి భ్రమలో ఉండి దాన్ని రెక్టిఫై చేసుకోవడం కాకుండా వాదిస్తున్నారు. మళ్ళీ నెట్టించలేదు హైకోర్టు లాయర్ లాగా. ఏమండి ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళందరూ? మాయాశక్తి విలాస కల్పిత, అది విజృంభించేస్తుంది మాయా. మాయ అంటే సత్యాన్ని తెలుసుకోని పని శక్తి. అంటే ఆయన గారు పెట్టాడు, చెప్పాడు కదా మమ మాయ దురత్యయ, నా మాయ దాట శక్యం కాదు, అంత సులభం కాదు. నా పాదాలు పట్టుకున్నవాడు దాడు చెప్పాడా. సో ఈవిడికి అపచకం పని ఏమిటంటే ఈవిడికి లక్ష్యం ఒకటే, వీడికి పరమాత్మ ఎరుక కలగదు. ఎన్ని పరీక్షలు పడుతుంది, ఎన్ని మరుగులు తీసుకొస్తుందో, ఎన్ని సమస్యలు పెడుతుందో, ఎన్ని భ్రాంతులు పెడుతుందో, ఎన్నో సత్యంలోకి వెళ్ళకుండా కాళ్ళు వెనకడ పుట్టుబడుతుంది, ఎన్నో చేస్తుంటుంది కదా. కారణం మాయాశక్తి విలాసం. ఎన్నుండి ఏమైనా అవకాశం ఉంటే ఆచార్యుల వారు మాయా పంచకం అని ఒక పంచకం రాశారు. మాయాదేవి మీద 5 శ్లోకాలు. ఏమో మరి వీటికి తోడుగా చెప్తానని చెప్పలేదు కానీ ముందు చెప్పాలని ఆలోచన వచ్చింది. అంటే మాయాశక్తి విలాసం ఎలా ఉంది ప్రపంచంలో ఎన్నో ఉదాహరణలు చూపించి, అంటే సత్యవస్తు స్వరూపం నేను ఆల్రెడీ మీకు చెప్పేశాను, ఓ మాటలో చెప్పాను. ఆయనకు పూర్తిగా విరుద్ధ లక్షణాలున్న దానిగా తయారు చేశాడు చెప్పానా. అందువల్ల ఆయన ఏం చేశారంటే ఆ స్తోత్రంలో ఆయన స్వరూపం ఏంటి, దీని స్వరూపం ఏంటి, రెండు చూపించారు. ఉన్నది ఒకటే వస్తువు, ఒకటి చెప్తాను, ఉన్నది ఒకటే వస్తువు విష్ణువు శివుడిని పుట్టుకు వస్తున్నారా అని చెప్పి. ఇది మాయ కాకపోతే ఏమిటి? ఉన్నది ఒకటే, వీడు వాడు కాదు, వాడు వీడి కాదు, వీడి ఆలయాన్ని నువ్వు వెళ్ళకు, వాడాలని నువ్వు వెళ్ళకు. ఇదేమిటిది? మాయాశక్తి. జ్ఞానంతో కలపాల్సింది పోయి మనసులు వెరకూడుతున్నారు. జ్ఞానం అయితే వేదమాత చెప్పిందా జ్ఞానం ఏమన్నా? మళ్ళీ వాడికి వేదం ప్రమాణం, వీడికి వేదం ప్రమాణం ఎలా లేదు. వేదం చెప్పేది మళ్ళీ వేదం చెప్పింది, అది వేదం పట్టుకోవడం, వేదం చెప్పనిది చెప్పడం. ఇది వాడికి ఎలా అర్థమైంది? వాడికి ఎలా అర్థమైంది? వాడిని పడుకుని శిష్యులందరూ ఊరిల మందలు. వాడు ఏ ప్రమాదంలో, వీడు ఏ ప్రమాదంలో పడి వాడే ప్రమాదంలో పడు. కానీ ఆ జ్ఞానం ఎక్కడుంది మనకి? 10 మంది ఎవరు వెంకాలంటే 11వ వాడు మనం అడుగుతాం. అటువంటి కారణం మాయాశక్తి. మాయ పరమాత్మని తెలియనివ్వని మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారుడు. ఆవిడ కల్పించే వ్యామోహం ఎంత అందగా మహావ్యామోహం. వ్యామోహం అంటే మోహము, వ్యామోహము, మహావ్యామోహం 3 పదాలు వెళ్ళక. మోహం అంటే మొన్న చెప్పుకున్నాం, భగవద్ విస్మృతి స్థానము, భగవంతుడిని మరిపించే వస్తువు మోహం. దానికి చేర్చండి అంటే విశేషణ, అంటే విశేషంగా మరిపించేస్తుంది. దానికి మహావుడు చేర్చండి, ఇది అయిపోయింది కనిపింది. అని పొరపాటును కూడా మనకు పరమాత్మ వాక్యం చెవులు పడినప్పుడు పడినా చెప్పినవాడు సరిగ్గా చెప్పాడు ఫస్ట్ డౌట్, వాడు సరిగ్గా చెప్పినా నేను తినగా విన్నా రెండో డౌట్, చిన్నగా విన్నా నాకు తినగా అర్థం లేదు 2-3 డౌట్. అంటే ఇంకోలా అర్థం అవుతుంది. మీరు నాకు కలకండ ఇచ్చినా నేను అప్పుడే వేపగంజి తిన్నాను అనుకోండి, దీని మీద పెడతాను కలకండ. కలకండ చెదిగా ఉంది ఏమిట్రా అంటారు. నేను వేపగంజి తిన్నాననే జ్ఞానం నాకు లేదు, దీనివల్ల కలకండ ఎలా ఉంది అన్నం. నేనేమంటారంటే కలకండ ఎలా ఉండదు, స్వీట్ లేదా, స్వీట్ వేసారు, స్వీట్ పేరు కలకండ. కానీ ఇక్కడ దోషం ఎక్కడుంది? నేనా మాట చెప్పను, నా అజ్ఞానానికి కారణం చెప్పను, శాస్త్రం ఇలా ఉంటుంది చెప్తాను. శాస్త్రాన్ని బట్టి అజ్ఞానాన్ని తొలగించుకునే ప్రయత్నం చెయ్యం, అజ్ఞానాన్ని శాస్త్రానికి అనిపిస్తుంది. మీరు ఏరియల్తో గొడ్డు దూతారు కదా, బట్టలు దూతారు కదా, చూస్తారా? ఏరియల్ పెట్టి ఏరియల్ సహాయంతో ఆ దుమ్ము బయట తీస్తున్నారా, దుమ్ము ఏరియల్ రాస్తున్నారా? దుమ్ముని ఏరియల్ రాస్తే బట్టలు ఉతకడం అనరు దాన్ని, ఏరియల్ పాడు చేయడం అంటారు. మీరు రాసిన ఏరియల్ అంటించుకోదు ఏమింది,
ఆ రాయడంలో ఇది తీసేస్తుంది. చేసి ఈ బట్టలు శుభ్రం అవుతుంది. అంతేనా? వీడు చేసేది ఏంటంటే వీడు అజ్ఞానం శాస్త్రాన్ని రాస్తాడు. అది వాడు చెప్పేది. ఎవరి శాస్త్రం ఇదే ఉందంటే మీరు చదివారా? మీరు చదవరు. మా గురువు గారు అంటే మా గురువు గారు దండ పట్టుకోండి. ఈ గొడ్రెడి పోతే ఆ గొడ్రెడి పోతుంది. వీడు ఆలయంలో వెళుతుంది, వాడు ఆలయంలో వెళుతుంది. ఇది మాయాశక్తి కూడా. అర్థమైందా? సింపుల్గా చెప్తాను, కాబట్టి ఎల్లుండి బోర్డు చెప్తాను. ఇది మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారం. సత్యం చెప్పేవాడు దొరకడు. బాగా గుర్తుపెట్టుకోడు. చలికాలం అసలు దొరకదు. ప్రతిదానికి అపేక్ష అపేక్ష అపేక్ష. నువ్వేమిస్తావు నేనేం చెప్తాను, నువ్వేమిస్తావు నేను చెప్తాను. ప్రతివాడు డబ్బు డబ్బు డబ్బు. సాధువు అనేవాడు డబ్బు నువ్వు ముట్టుకోకూడదు. గృహస్థు ముట్టుకోవచ్చు కాదు. సాధువు డబ్బును ముట్టుకోకూడదు, డబ్బును స్మరించకూడదు. ఇవాళ డబ్బు అంతా వాళ్ళ దగ్గర ఉంది. వీళ్ళందరూ డబ్బు వాళ్ళే దాచుకుంటారు. ఇన్కమ్ ట్యాక్స్ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళే కనుక పెద్దవాళ్ళు పేరు చెప్పక్కల సభల్లో వాళ్ళ వెంకాల 400 కోట్లు 500 కోట్లు ట్యాక్స్ వాడు అలాగే వెళ్ళగలి. ట్యాక్స్ వాడు కూడా వాడు గురువు వర్తిస్తే మళ్ళీ అలాగే వెళ్ళక్కడ వీళ్ళంతా అక్కడ దాచుకున్నారు. ఇటీవల పోయిన ఒక ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని కోట్లు బయటపడ్డాయి. రాజకీయ నాయకులు దాచుకున్నారు. అది అంటే వాళ్ళు బీరవాదు వాడు చదువు, వీడు చదువు. వాళ్ళకి జనం, వాళ్ళకు పుస్తకం, వాళ్ళకు పబ్లిసిటీ, వాళ్ళకు ఇంటర్నెట్, మనం భక్తులు, వాళ్ళకు సత్సంగాలు చెప్తే కొడతారు పబ్లిక్లో పేర్లు చెప్పి కదా. జనాలు ఏముంది? మూర్ఖత్వం ఉంది కూడా. జ్ఞానం ఎక్కడ ఉంది? ఎవరికి కావాలి జ్ఞానం? కూర్చో, నీ అంత నీ వలన నీకు శాంతి కలిగిస్తావాలంటే ఎవరికి అక్కర్లేదు. తిప్పుకుంటే తిరుగుతారు. ఊర్లు తిరుగుతారు కానీ కూర్చో, ఉంటే శాంతి. కూర్చో చెప్తాను, కూర్చో అంటే సహనం. అర్జునుడు పరమాత్మ తీర్థయాత్రలు తిప్పాడా? యోగా చేయమన్నాడా? భక్తులు చేయమన్నాడా? కూర్చోబెట్టి 2 గంటలు బోధించాడు. గంట అన్నారు. జ్ఞానం కలిగితలేదు అక్కడ. ఏం చేయమన్నది అక్కడ? ఏ అసలు విను అంతే. శ్రవణం విను. ఇది ఎవరు చెప్తున్నారు? చెప్పను. మీకు ఎందులో జరిగితే మీకు జ్ఞానం లేదు, అందులో తిప్పుతారు. మీకు జ్ఞానం లేదుగా. నేను చెప్పినట్టుగా హైదరాబాద్ సముద్రం చూపిస్తాం కదా అంటే బస్సు ఎక్కిన రకం మన అందరం. హైదరాబాద్ సముద్రం లేదురా అని జ్ఞానం లేదే. బస్సు ఎక్కినవే. హైదరాబాద్ సముద్రం అండి, హైదరాబాద్ సముద్రం మళ్ళీ చార్మినార్ చూసి రావాలి. ఇలా తిప్పుకుంటున్నారు జనం. మాయాశక్తి అదృష్టం బాగుంటే దక్షిణామూర్తులని గురువు దొరికితే అది కలిగించే మహావ్యామోహం సంహారుడే. సంహరించేవాడు గురువు పాదాలు. అందుకు గురువు పాదాలు విడవద్దు అంటారు. ఎందుకంటే అక్కడే పోతుంది అది. వాడి దగ్గర ఉంది ఆ సీక్రెట్ అంతా. ఆ మాయను పడగొట్టే శక్తి ఎక్కడ? జ్ఞానం ఇస్తే మాయ వెళ్ళిపోతుంది. తాడు పామో అంటున్నారు. వెలుగు పడవస్తుంది తాడు తెలిసిపోతుంది. మీకు అంటే అందులో ఏముంది? కొత్తగా ఏం కావాలి. వెలుగు తెస్తే చాలు. మీరెవరో మీ యొక్క జ్ఞానమైన వెలుగు మీకు ఇస్తే అయిపోయింది. భ్రాంతి వస్తుంది. ఈలోపు భ్రాంతి ఎగరదు చెప్పింది. కానీ ఈ భ్రాంతిలో ఎన్ని భ్రాంతులో మళ్ళీ ఎవరైనా అజ్ఞానాన్ని ఒప్పుకుంటారేమో కోర్టులో కేసు వేస్తారు. మళ్ళీ ఇదో కొత్త కేసు మళ్ళీ కులం పేరుతో తింటారు, మతం పేరుతో తింటే ఇదో కేసులు వాడు ఇదో కేసు మళ్ళీ మమ్మల్ని అజ్ఞానం అంటారా అంటారు. అందువల్ల చలికాలంలో దూరకూడదు దేనికి. మన జాగ్రత్తలో మనం ఉండి మన జ్ఞానంలో మనం వెళ్ళాలి. తర్వాత రక్షించుకుంటాం. ఎవరో మార్చే ప్రయత్నం చేసినా మారడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే వాళ్ళకంటే కొన్ని ఇంటెన్షన్స్ ఉన్నాయి. దాన్ని బట్టి మనిషి వెళ్తాడు. వాడు అక్కడ నమ్ముకుంటాడు. వాడు ఏమాత్రం వీడికి అర్థం అవుతుంది. వాడి గురించి ఎన్ని చెప్పండి వాడు వెళ్ళి అంతే. వీడు అది ఓన్ ప్రిపరేటరీ ఐడియాస్ అంతే. అంతా వెళ్తాడు. వాడి క్షేమం కోరుకున్న వాళ్ళు ఎవరు వినరు. ఏం చేస్తారు? చలికాలం ఏమో ఎందుకు చెప్తున్నారు అందరూ రండి. ఇది రేపు కాస్త ఓ 2 చెప్పుకుని వెళ్దాం. దేహమే ఆత్మ అంటే దేహమే నేను. ఎలాగో మనందరూ అక్కడే ఉన్నాం కదా. దేహం ధర ప్రస్తుతం ఆగం. దేహం మనం కాదని తేలాలి. ఎందుకంటే మనం కాదని మనకు అర్థమైంది. దేహమే ఆత్మ అని ఆగిపోయిన వాడు ఎవరు? వాడి సంగతి వినాలి కదా. దీన్ని చారువాక సిద్ధాంతం అంటారు. చారువాక సిద్ధాంతం. చారు వాక్కు. చారు అంటే అందమైన అర్థం. చారు అంటే ఇంట్లో పెట్టి చారు కాదు, తమిళం పదం. చారుహాసన్ కమలహాసన్ అన్నదమ్ముడు అంటే అందంగా ఉండేది. చారు వాక్కు అంటే అందమైన మాటలు బాగుంటాయి. ఏం తెలిసినా వాడు చెప్పేది. ఆ చారువాక సిద్ధాంతంలో వాళ్ళకి ప్రత్యక్ష ప్రమాణం అంటే వాళ్ళు ఏమంటారంటే కనిపించేదే సత్యం, కనిపించనేది లేదు. వాడి మాట ఇది మా సిద్ధాంతం కాదు. ఇది వాడి భ్రమ. ఇది ఎందుకు వినాలంటే రేపు మనకు ఏర్పడకుండా ఉంటుంది. అది అర్థమవుతుందా? మళ్ళీ ఈ ఆలోచన మళ్ళీ వస్తాయేమోని అందువల్ల ఇలా పల్టీలు కొట్టారు అని తెలుసుకుంటే మనం అలా పట్టుకుండా ఉంటాం. అది కూడా అందులోకి వెళ్ళకరా నేను నా మీద కుక్క తిరగబడింది రానా అనుకోండి. ఇవాళ వాడు వెళ్ళకుండా ఉంటాడు.
ఇది కూడా వెళ్ళాడు అనుకోండి తర్వాత వేరే సంగతి. మనకు జరిగిన ప్రమాదం వాడికి చెప్తే వాడు ప్రమాదంలో పడకుండా ఉంటాడని ఒక జ్ఞానం. అందువల్ల అదో దేహమే దేహం మీద రాగిపోయిన వాళ్ళు వీళ్ళందరూ. వీళ్ళు ఏమంటారంటే ఇగో ఇంద్రియాలకు గోచరిస్తున్నవే ఉన్నాయి కానీ ఇంద్రియాలకు గోచరించినవి లేవు. అర్థమవుతుంది. వాడు ఏమంటాడంటే చావు లేదు, ఈ దేహం తర్వాత ఈ దేహం ఎందుకు వచ్చిన విషయం వదిలేదు. దేహం తర్వాత పునర్జన్మ లేదు, పుణ్యం లేదు, పాపం లేదు. నువ్వేం చేస్తావంటే రుణం కృత్వ ఘృతం పిబే. వాడు ఏమంటాడంటే భస్మీభూతస్య దేహస్య పునః ఆగమనం కృత. నీ ఎదురుకుండా దేహం కాలిపోతుంది కదా, తిరిగి మళ్ళీ పుట్టడం ఏంటంటే బాగుందా మాట. దేహం అదే కూడా కాలిపోతుంది, వాడు మళ్ళీ పుట్టడం ఏంటి? అందువల్ల మళ్ళీ పునర్జన్మ సిద్ధాంతం ఏంటి? బాబు సిద్ధాంతం కాదు ఇది. చెప్పడం అదోపోయి మళ్ళీ ఇదే చెప్పని మాస్తారంటారు మళ్ళీ. వాడి భ్రమ. అందువల్ల వాడు ఏమంటాడంటే ఊరందరి దగ్గర అప్పు చేసి శుభ్రంగా నెయ్యి తాగుకోండి, అయితే అప్పు చేసి పప్పుకోండి. సినిమా ఒకటి వస్తుంది రామారావు, అప్పు చేసి ఊరందరి దగ్గర దోచుకు తిని అప్పులు చేసి తర్వాత ఇస్తామని చెప్పు. శుభ్రంగా ఇంట్లో నెయ్యి తాగు. నెయ్యి తాగడం అంటే భోగాలు అనుభవించిన ఏమంటే మరి అప్పు తీర్చబోతే ఏం లేదురా పోయాక అన్నీ అయిపోయాయి. మళ్ళీ ఉంటేగా మళ్ళీ జరిగింది. మళ్ళీ పుణ్యం ఏంటి పాపం ఏంటి ఎక్కడున్నాయి ఇవన్నీ. వాడు ఏమంటాడు తెలుసిన పునర్జన్మ సిద్ధాంతం నువ్వు చూసావా చూడదుగా అంటే అదేది కాబట్టి చూడలేదు నువ్వు అలా అంటాడు. బాగుందా? ఉంటే కనిపించింది కదా అంటే మన చేత ఊరు పెంచేస్తాడు కదా, అక్కడ ఉంటే కనిపిస్తున్నారు కదా. చూడాలంటే లేదని అర్థం, లేదు దాని గురించి ఆలోచన కదా. బాగుందా మాట? అది చాలా అంటే ఎలాగైనా బతికి ఏదైనా చేయి నేను అడిగేవాళ్ళు లేదు. బాగుందా? చాలా 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 అందుకే చేరవాళ్ళ సిద్ధాంతం వల్ల వాళ్ళు నాస్తికులు. నాస్తికులు అంటే వాళ్ళు శుభ్రంగా దేహాన్ని ముప్పొద్దులా మేపు మూడులో దానికి ఇష్టం అంటే ఎలాగైనా ఉండు. నేను ఎవరు అడిగేవాళ్ళు ఇది పుణ్యం లేదు, పాపం లేదు, పెద్దలు గౌరవం ఏమీ లేదు. ఏమీ 10 గంటల వచ్చి 10 గంటలకే లేదు, 1 గంట పడుకో 1 గంటగా పడుకో. ఇంక నమస్కారాలు ఏమీ లేదు, ఇష్టం ఉంటుంది. నిన్ను అడిగేవాడు ఒకళ్ళు లేదు. అర్థమవుతుందా? మోక్షం లేదు, శరీరం ఏం లేవురా ఇవన్నీ. పని లేని వాళ్ళు 10 మంది కూర్చుని చెప్పుకుంటే సత్సంగా ఉంటుంది. అదో మాట. ఇలాంటి వాళ్ళు ఇంట్లో వచ్చారనుకోండి, మన ఇంట్లో ఉంటాడు, వాడు వదిలేదేమో. మనం ఇక్కడి నుంచి వెళ్ళగానే వాడి ఇంట్లో ఈ చిన్నమైన ఆలోచనలు కలిగిస్తుంటాడు. నువ్వు ఇంత భక్తురాలు కదా, నీ దుఃఖం ఎందుకు వస్తుందంట. అవును వేరా అని మీరు అవుతుంది. మహాభక్తులకే దుఃఖం ఆగలేదు. ఆ మాట చెప్పమే ప్రహ్లాదుడికి అయిందా? వాడి మించిన భక్తులమా? అవునా? ఇంత మహాభక్తుడే నాళ్ళు నేను దురాభిషేకాలు చేసేంట్రా, దుఃఖం ఎందుకు ఆగలేదురా? అవును లోయే. అవును వాడు ఉంటే కదా ఈ దుఃఖం ఏది ఎవరు ఇచ్చేవాడు ఎవడు లేడు, వదిలి అది ఎంత భోగత. అలా చెప్తుంటే ఉన్నమనాలు సినిమాలో చిరంజీవికి చిన్నప్పటి నుంచి విషయం అలవాటు చేస్తే వాడు ఒళ్ళంతా విషయం అయిపోయినట్టు విషయం అయిపోతుంది. మనం ఇలా ఎక్కిస్తుంటారు. ఇలా ఎక్కిస్తే ఇదో పెద్ద ఇదే మళ్ళీ నాస్తిక సంఘం, దానికో ప్రెసిడెంట్, వాడికో సమస్య, వాడికో హడావుడు, వాడిని వాడడానికి వీలు. మళ్ళీ వాడు దేవుడే. ఏదో మొన్న ఎవడో పోయాడు నాస్తికవాదానికి పెద్దవాడు వాడు అందరికంటే. వాడు పోయాడు. ఎందుకు పోయాడు? ఎందుకు పోయాడు వాడు చెప్పరు, ఎందుకు పుట్టేవో చెప్పరు, ఈ మధ్యలో మాట్లాడతారు. ఒక మాట వాడు అడిగితే సరే ఎంతమంది ఉన్నారు కదా, ఎంతమంది ఒకలా ఎందుకు లేరు అని అడగండి సమాధానం. ఈ వ్యత్యాసాలు ఏం చెప్తావు నువ్వు? ఇప్పుడు ఆఫీసులో 1000 మంది ఉన్నారంటే 1000 మందికి ఒక శాలరీ కాదు కదా. మేనేజర్ ఒకటి, బండి ఒకటి. ఆఫీస్ అందరికీ ఒకటే శాలరీ ఇవ్వచ్చుగా. సీనియార్లు పెట్టి ఒకటి ఉంటుంది, ఇంక్రిమెంట్లు పెట్టి ఒకటి ఉంటుంది, ఇది రకాలుగా ఉన్నాయి. అక్కడ వ్యవస్థ ఉందా? మరి ఇంతమంది ఒక దాంట్లో పుడుతున్నాం, కానీ పుట్టిన వాళ్ళకి ఒకలా లేవే. అందరి బదులు 100 రూపాయలు ఒకలా లేవే. అందరూ ఆలోచన విధానం ఒకలా లేదు. ఎందుకు వచ్చిందిరా మాట్లాడు. ఓన్లే ఎవడో నీ ఎంత లేడు కదా. నీ జీవితాన్ని నువ్వే నియమించుకుంటున్నావా? నీ జీవితం చెప్పు చేతుల్లో ఉందా? ఈ ప్రపంచం నీ చెప్పు చేతుల్లో ఉందా? ఇప్పుడు ప్రపంచం లేదంటే వాడి జీవితం లేదంటే కనిపిస్తుందిగా. వాడు అనేది ఏంటంటే కనిపించేదే ప్రమాణం అంటే. కనిపించేదే సత్యం, కనిపించడం లేదు. కరెక్టే. నీ జీవితంలో కనిపిస్తుందిగా, నీ జీవితంలో ఉందా? చాలా లేకపోతే మరి ఎన్ని భయాలు ఉన్నాయి? వాడి భయాలు ఏమనుకుంటున్నారా? ఏ భయాలు ఎందుకు ఉన్నాయి? ప్రపంచం నీ చెప్పు చేతుల్లో ఉందా? మరి నీ చెప్పు చేతుల్లో లేదు నీ జీవితం. వాడికి ఎన్ని కష్టాలు, ఎందుకంటే వాడు ఆడవాడి కష్టం ఎందుకు చెప్తే మన పక్కన తీసుకెళ్తే ఇది చాలా చెప్తాడు. ఈవిడ అలా ఉండకుండా సత్తగా గడుపుతుంది, వాడికి అదో బాధ. ఆవిడ మారలేదు వీడు బోధన. ఓకే, ప్రపంచం నీ చెప్పు చేతుల్లో లేదు. మరి నీ చెప్పు చేతుల్లో లేదు నీ జీవితం. నీ చెప్పు చేతుల్లో నీ ప్రపంచం నీ మాట ఏం వింటం లేదు. వసంత ఋతువు నేను అడిగి వచ్చిందా? గ్రీష్మ ఋతువుని అడిగి వెళ్ళిందా? వర్షం నీ అనుమతిస్తుందా? నేను వస్తున్నాయా? నీ ఏదలో లేదుగా. నేను అడిగేది నీ చేతుల్లో లేదు జీవితం, నీ చేతుల్లో లేదు ప్రపంచం. నడుస్తున్నాయా లేదా? ఎవరు నడిపిస్తున్నా?
నువ్వేం చెప్పు, నువ్వే ఈశ్వరుడు నాకు. నేను అన్నదేంటి, సర్వము తన చేతుల్లో ఉన్నవాడు ఒకటి ఒప్పుకోవాలి. అది నువ్వే అనుకో, నేను నీ చుట్టూ ప్రదర్శన చేస్తాను. నువ్వు కాదన్నప్పుడు ఒకరిని ఒప్పుకోవాలి, జీవితం నడుస్తుంది కదా అని మాట్లాడండి. వాడు మాట్లాడు, కానీ వాళ్ళు ఆలోచన వస్తుంది నువ్వు మాట్లాడతారా. అదే నాస్తికుడు మార్చడం జరిగింది అని అడిగితే, తేడా అర్థం చేసుకున్న వాళ్ళకంట నాస్తికుడు మార్చడం సులభం అని అడిగితే. ఈ తేడా అర్థం చేసిన వాళ్ళు ఉంటారే, ఆ సత్సంగానికి వెళ్ళి ఈ సత్సంగానికి వెళ్ళి వాళ్ళకి అర్థమైంది వేదాంతం అనుకుంది. వాళ్ళని మాత్రం బాబో ఎలుగు పట్టి తోలు ఎన్నాళ్ళు వచ్చినా తెల్లబడింది రాదు ఎల్లుండి కదా. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. రేపు ఎల్లుండి ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. ఇక వెనక్కి వెళ్ళను, అర్థమైపోయింది మనకి. సత్యం ఏంటో అర్థమైపోయింది కనుక సత్యం కాని వాటిని సత్యంగా భ్రమపడి ఎవరెవరు ఎలా పల్టీలు కొట్టారో మనకు అర్థమైంది. మనం ప్రమాదం పడుతున్నాం. ముందు వెళ్ళిన ఇద్దరు ముగ్గురు జారిపోతే నాలుగో వాడు జాగ్రత్తలు. అక్కడ ఏదో ఉంది, నూనె నెయ్యో ఏదో ఉంది, జాగ్రత్త వాడబడుతుంది. అందుకు ఆచార్యుల వారు ఆ సపోర్ట్ ఇచ్చారు. రేపు సెలవు, రేపటి రోజు మీ కార్యక్రమం తీసుకోండి. రేపు మేము ఆచార్యుల వారి యొక్క మరొక స్తోత్రం భజగోవింద స్తోత్రం మార్చేస్తాం, ఆ వేషం మార్చేస్తాం. మళ్ళీ ఎల్లుండి మళ్ళీ దక్షిణామూర్తి అవుతాం. రేపు భజగోవింద.